నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. హిమాలయాల మంచు కొండల నుంచి పుట్టిన యార్లుంగ్ నది టిబెట్ దాటి భారతదేశంలోకి బ్రహ్మపుత్ర నదిగా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వరకు ప్రవహిస్తూ లక్షలాది మందికి సాగునీరు, తాగునీరు, ఉపాధిని అందిస్తుంది. అలాంటి నదిపై చైనా చేపట్టిన భారీ జల విద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా దక్షిణాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా మారుతోంది. సుమారు $168 బిలియన్ వ్యయంతో నిర్మిస్తున్న ఈ జల విద్యుత్ వ్యవస్థను చైనా ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద, అత్యంత వివాదాస్పద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఒకటిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. నదీ ప్రవాహంలో దాదాపు 2000 మీటర్ల ఎత్తును వినియోగించుకుని భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది బీజింగ్ లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా దీన్ని వాతావరణానికి అనుకూలమైన స్వచ్ఛ శక్తి ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నప్పటికీ దీని ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సాంకేతికంగా అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నారు. డ్యాములు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలు అన్నీ సొరంగాల ద్వారా అనుసంధానించబడేలా నిర్మాణం జరుగుతుంది. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంత పెద్ద స్థాయిలో నది సహజ ప్రవాహంలో జోక్యం చేసుకోవడం వల్ల దాని లయ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. అవక్షేపాల కదలికలు, చేపల వలస మార్గాలు, కాలానుగుణ వరదల నమూనాలు అన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇవన్నీ దిగువ ప్రాంతంలో వ్యవసాయం, జీవ వైవిధ్యానికి కీలకమైన అంశాలుగా మారడం వల్ల అడ్డుకోకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక భారతదేశానికి ఈ ప్రాజెక్టు మరింత ఆందోళన కలిగిస్తోంది. బ్రహ్మపుత్రకు ప్రధానంగా ఋతుపవనాల వర్షాలు, ఉపనదుల ద్వారా నీరు లభించినప్పటికీ ఎగువన జరిగే మార్పులు నది సహజ నాడిని దెబ్బతీస్తాయని నిపుణులు చెప్తున్నారు. చైనా ఎప్పుడు నీటిని నిలిపివేస్తోందో, ఎప్పుడు భారీగా విడుదల చేస్తోందో తెలియని పరిస్థితి వల్ల వరదలు లేదా కరువు ఏర్పడే ప్రమాదం ఉందని అరుణాచల్ ప్రదేశ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఒక వాటర్ బాంబుగా అభివర్ణిస్తున్నారు. పర్యావరణ సమస్యలకే కాకుండా ఈ ప్రాజెక్టుకు గట్టి భౌగోళిక రాజకీయ కోణం కూడా ఉంది. టిబెట్, భారత సరిహద్దు వెంబడి చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి వ్యూహాత్మకంగా రూపొందించబడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సహజ వనరుల నియంత్రణ ద్వారా సరిహద్దు ప్రాంతాలపై పట్టు సాధించాలన్నది బీజింగ్ దీర్ఘకాలిక లక్ష్యంగా చెప్తున్నారు. టిబెట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా భారత్తో ఉన్న సరిహద్దులపై నియంత్రణను బలోపేతం చేయాలన్నది చైనా వ్యూహంగా భావిస్తోంది. మోకాంగ్ నది విషయంలో కూడా ఇలాగే డ్యామ్లను నిర్మించి దిగువ దేశాల్లో కరువుకు కారణమైందన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ మెగా ప్రాజెక్టు వల్ల టిబెట్లోని మెన్పా, లోబా వంటి స్థానిక తెగలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ పూర్వీకుల భూములను వదులుకోవాల్సి వస్తుంది. ఇక బలవంతపు తరలింపుల వల్ల వారి సంస్కృతి, ఉపాధి వనరులు నాశనమవుతున్నాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానికుల స్థానంలో ఇతర ప్రాంతాల వలస కార్మికులను తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత జనాభా స్వరూపాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఈ పరిణామాల వల్ల చైనా చర్యలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఇందులో భాగంగానే బ్రహ్మపుత్రపై సుమారు 11,200 మెగావాట్ల సామర్థ్యం గల డ్యామ్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అయితే ఇరు దేశాల మధ్య డ్యామ్ నిర్మాణ పోటీ పర్యావరణానికి మరింత ముప్పు తెస్తుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్చలు, పరస్పర అవగాహన లేకుండా ముందుకెళితే భవిష్యత్తులో దక్షిణాసియాలో నీటి భద్రత పెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు.